అందరికీ శుభోదయం. ఒక్కొక్కసారి మనసుకు నిరాశ నిస్పృహలు కమ్మేస్తుంటాయి. ధైర్యం ఉండదు, మనోబలాన్ని కోల్పోతాం. ఏదో తెలియని అసంతృప్తి, వెలితి, తీవ్రమైనటువంటి వేదన, బాధ ఇవన్నీ మనం వెంటాడుతుంటాయి. ఎటు చూసినా చీకటే కనిపిస్తుంటుంది. అసలు మన మనసుకి నిరాశ నిస్పృహలు ఎందుకు కమ్ముకుంటాయి చెప్పండి? మనం అనుకున్నవి అనుకున్నట్లుగా జరగకపోయినట్లయితే మొదట ఎదురయ్యేది నిరాశనే. మనం సక్సెస్ కావాలని, మనం అనుకున్నటువంటి విషయంలో విజేతగా నిలబడాలి అని, అది ఏదైనా కావచ్చు. ఒక పరీక్షలో మంచి మార్కులు సంపాదించడం కావచ్చు, ఒక పోటీ పరీక్షలో ఉద్యోగం సాధించడం కావచ్చు, లేదా ఒక బిజినెస్లో సక్సెస్ కావడం కావచ్చు. ఏదైనా సరే మన సక్సెస్ కావడం కోసం మనం ఎంత కష్టపడ్డా కూడా మనకి వరుసగా ఓటమే ఎదురవుతుందనుకోండి, ఆటోమేటిక్గా నిరాశ నిస్పృహల్లో కూరుకొని పోతారు. ఒక్కొక్కసారి ఎవరికి చెప్పుకోలేని బాధలు ఉండొచ్చు, ఎవరో ఏదో అన్నారన్న బాధ ఉండొచ్చు, కుటుంబంలో ఆర్థిక ఇబ్బందులు ఉండొచ్చు. ఇవన్నీ కూడా మన మనసుకి నిరాశ నిస్పృహల్ని కలగజేస్తాయి. ఇక నేనేం సాధించలేనేమో, ఇక నా జీవితం అంతా కష్టాలేనేమో, నా వల్ల కాదేమో, ఇలా చాలా నెగిటివ్ ఆలోచనలు మనసును కమ్ముకున్నప్పుడు నిరాశ అనేది జనిస్తుంది. అలాంటి సమయంలో మనకేమనిపిస్తుంది చెప్పండి? ఎవరికైనా సరే, నా జీవితంలో ఒక అద్భుతం జరిగితే బాగుండు, నాకు భగవంతుడు ప్రత్యక్షమై నాకు వరాలు ఇస్తే బాగుండు, అసలు ఈ క్షణంలో నా కష్టాలన్నీ మాయమైపోతే బాగుండు, అసలు తెల్లారకపోతే బాగుండు, నాకు ఇవన్నీ చెప్పుకోవడానికి ఒక ఓదార్పు ఉంటే బాగుండు, ఒక మంచి ఫ్రెండ్ ఉంటే బాగుండు, నన్ను ఎవరైనా ఓదారిస్తే బాగుండు. ఇలా మన మనసు ఏం కోరుకుంటుంది? మన మనసును నిరాశ కమ్ముకున్నప్పుడు అంటే ఒక ఓదార్పును కోరుకుంటుంది. ఈ ఓదార్పు అనేది కొంతమందికి దక్కుతుండొచ్చు, కొంతమందికి దక్కకపోవచ్చు. కొంతమందికి ఫ్రెండ్స్ రూపంలో, పేరెంట్స్ రూపంలో, బ్రదర్స్ సిస్టర్స్ రూపంలో ఇలా కొంత కన్సర్నింగ్ అనేది దక్కొచ్చు. కొంతమందికి అలా ఓదార్పునిచ్చే వాళ్ళు కూడా ఉండకపోవచ్చు. అయితే మనం నిరంతరం ఈ ఓదార్పు కోసం, లేదా మనల్ని నిరంతరం మోటివేట్ చేయడం కోసం ఒకరి మీద ఆధారపడటం కరెక్టేనా? ఎప్పుడు ఎవరో ఒకరు మన వెంట ఉంటారా? ఉండరు. మన వెంట నిరంతరం ఉండేది ఏంటో తెలుసా? మన మనస్సు. కాబట్టి మన మనస్సునే ఒక మోటివేషన్ సెంటర్గా మార్చుకోవాలి. జీవితంలో ఎన్నోసార్లు ఓటమి ఎదురవుతుంటుంది, ఎన్నోసార్లు అవమానాలు ఎదురవుతుంటాయి, ఎన్నోసార్లు మనం చేయని తప్పులకి మనం క్షమాపణ చెప్పాల్సి రావస్తుంది. ఎన్నోసార్లు మనకు తెలియకుండానే, మన ప్రమేయం లేకుండానే ఇతరుల వలన సమస్యలకు గురి కావాల్సిన సందర్భాలు వస్తుంటాయి. ఎన్నోసార్లు అనుకున్నట్టుగా జరగవు, ఫెయిల్యూర్స్ ఎదురవుతుంటాయి, కష్టాలు ఎదురవుతుంటాయి, కన్నీళ్ళు ఎదురవుతుంటాయి. జీవితం అంటేనే అది కదా. సాఫీగా సాగుతుందా జీవితం? మనం పోయే దారిలో రాళ్ళు ఉంటాయి, ముళ్ళు ఉంటాయి, కంప ఉంటుంది, అన్నీ ఉంటాయి అని చెప్పేసి మనం గమనం ఆపేస్తామా? అక్కడే ఆగిపోతాం. అన్నింటినీ చదును చేసుకుంటూ మనం వెళ్ళే దారిని మనమే పూలదారిగా మార్చుకుంటూ మనం ముందుకు ప్రయాణించాల్సిందే. ఇదే జీవితం అంటే. అయితే మనకొక్కసారి ఓటమి ఎదురు కాగానే ఆ భయాన్ని వదిలించుకోకపోతే మనం ముందుకు వెళ్ళలేం, గుర్తుపెట్టుకోండి. అయితే ఎప్పుడైతే మనకు ఓటమి ఎదురవుతుందో, ఎప్పుడైతే మనం అనుకున్నట్లుగా జరగకుండా నిరాశ నిస్పృహలు ఎదురవుతాయో, ఇమ్మీడియట్గా మనల్ని మనం బలోపేతం చేసుకోవాలి. ఒక కెరటం ముందు చూసారా? ఎంత ఆదర్శంగా తీసుకోవచ్చు దాన్ని. ఎన్నిసార్లు కింద పడ్డా మళ్ళీ ఉవ్వెత్తున పైకి లేస్తుంది. మనసులో మనకి నిరాశ కమ్ముకున్నప్పుడు ఇక నేనేమీ సాధించలేను అనే మనసు ఒక నిస్పృహకు లోనైనప్పుడు నిరంతరం మీలో స్ఫూర్తిని రగిలించుకునే బాధ్యత మీదే. నీలో ఎలా ఉండాలి మన మనసు అంటే, ఎప్పటికప్పుడు మనకు ఎదురైనటువంటి ప్రతి దాన్ని స్వీకరిస్తూ, దాన్ని యాక్సెప్ట్ చేస్తూ, మనల్ని మనం కొత్తగా మలుచుకుంటూ ముందుకెళ్ళడానికి మనం మానసికంగా సంసిద్ధంగా ఉండాలి. మనం సక్సెస్ కావాలి, ఎవరికైనా ఉండే కోరిక అదే. మరి ఎప్పుడు సక్సెస్ అవుతాము అంటే మనలో దృఢ సంకల్పం, నేను ఇది సాధించి తీరాలబ్బా అంతే అనే ఒక దృఢ సంకల్పం, అంతకు మించి ఆత్మవిశ్వాసం, అంతకు మించి బలమైన కోరిక కనుక మనలో ఉన్నట్లయితే ఖచ్చితంగా విజయం మనకి వచ్చి తీరుతుంది. గుర్తుపెట్టుకోండి. ఈ వచ్చే క్రమంలో ఒక్కొక్కసారి ఓటమి మనకు ఎదురవుతుండొచ్చు. గెలవకపోవడం ఓటమి కాదు, ఈ విషయం గుర్తుపెట్టుకోండి. అసలు ప్రయత్నం చేయకపోవడమే ఓటమి. మనం సక్సెస్ అవుతామో లేమో అని భయపడి ఆగిపోతాం చూసారా?
అది ఓటమి. ఒక్కొక్కసారి ఓటమి ఎదురవుతుంది, తప్పు లేదు అందులో. మీరు అనుకున్నట్టు జరగవు. ఒక్కొక్కసారి మీరు రాస్తున్నటువంటి కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఫెయిల్యూర్స్ ఎదురవుతుండొచ్చు. అంత మాత్రాన కృంగిపోవద్దు, మళ్ళీ ప్రయత్నించాలి. ఇంకొక విషయం తెలుసా, చాలా విజయాలు ఓటమితోటే మొదలవుతాయి. గొప్ప గొప్ప ప్రయత్నాలు, గొప్ప గొప్ప ఆలోచనలతోటి విజయాలు రావు. చాలా వరకు విజయాలన్నీ కూడా హేళనతోటి, అవహేళనతోటి, విమర్శలతోటి, తర్వాత ఇలాంటి ఓటములతోటి మొదలయ్యి వాటి నుంచి నేర్చుకున్నటువంటి పర్ఫెక్ట్ రూట్ తోటి విజయం అనేది మనకు వర్తిస్తుంది. కాబట్టి మనం ఓడిపోతున్నాము అన్నప్పుడు మనం నేర్చుకుంటున్నాము, అనుభవాన్ని కూడబెట్టుకుంటున్నాము అని పాజిటివ్గా ఆలోచించండి. ప్రయత్నం చేయాలి ఖచ్చితంగా. జీవితం అంటే మనం ఏదైతే ఒక లక్ష్యాన్ని పెట్టుకున్నామో ఆ లక్ష్య సాధన కోసం ప్రయత్నం చేయాలి. ఆ ప్రయత్నంలో మనం గెలిస్తే ఏమవుతుంది, ఆ గెలుపు మనకు మరింత ఉత్సాహాన్ని ఇచ్చి ముందుకు నడిపిస్తుంది. ఒకవేళ ఓడిపోతే ఏమవుతుంది, మనకు అనుభవాన్ని ఇచ్చి ఏం చేస్తే గెలుస్తావు, ఏం చేస్తే ఓడిపోతావు అనే గొప్ప అనుభవాన్ని ఇస్తుంది. కాబట్టి ప్రతిదాన్ని మనం పాజిటివ్గా తీసుకోవాల్సిందే. ఏది జరిగినా మనం మంచికే అనుకోవాలి. జీవితంలో మనకు అందరికీ కళలు ఉంటాయి, లక్ష్యాలు ఉంటాయి. అవి ఒక రాత్రికి రాత్రి నెరవేరేటివి కావు. ఎప్పుడు కూడా మనం ఎంచుకున్నటువంటి ఒక లక్ష్యము, ఒక కోరిక, ఒక కళ అనేది మనకెదురు రాదు. మనమే దానికి ఎదురెళ్ళాలి, మనమే శోధించి సాధించుకోవాలి. మనం ఎదురు చూసినట్టుగా మనకు కళ్ళు ఊహల్లో మాత్రమే వస్తే మనం అనుకున్నట్టుగా లైఫ్లోకి, నిజ జీవితంలో అవి మనకు ఎదురు రావాలి అంటే మనం శోధించి సాధించుకోవాల్సిందే. అవునా కదా? అయితే చాలామంది ఏమనుకుంటారంటే ఈ ప్రయత్నం చేయకుండా, కష్టపడకుండా సాధించుకునే క్రమంలో ఓడిపోయినప్పుడు దేవుడు నాకు మంచి రాత రాయలేదు, దేవుడు నా తలరాతని ఇలా రాశాడు, నా రాతలో లేదు, ఇలా రాత మీదకి నెట్టేసి, దేవుడి మీదకి నెట్టేసి మన అసమర్థతను మనం కప్పిపుచ్చుకుంటాం. గుర్తుపెట్టుకోండి, దేవుడు రాశాడా లేదా అనేది పక్కన పెడితే, ఒకవేళ రాశాడే అనుకుందాం, అందరి అభిప్రాయం ప్రకారం తలరాత దేవుడే రాశాడు అనుకుందాం. కానీ ఎడిట్ ఆప్షన్ మనకే ఇచ్చాడు, తెలుసా ఆ విషయం? ఏదో నాకు తోసినట్టు రాశాను, కానీ మీకు నచ్చినట్టుగా మీరు మార్చుకోండి, ఎడిట్ చేసుకోండి అనే గొప్ప అవకాశాన్ని దేవుడు మనకి ఇచ్చాడు. ఈ విషయం ఎంతమంది గ్రహించారు చెప్పండి? ఎంతమంది జీవితంలో కాంప్రమైజ్ కాకుండా, కంఫర్ట్ జోన్లు ఉండకుండా కష్టపడుతూ వాళ్ళు అనుకున్నటువంటి జీవితాన్ని సాధించగలుగుతున్నారు? ఇక్కడ కష్టపడకుండా సునాయాసంగా రావాలని ఆశిస్తూ, దేవుడు నాకు మంచి రాత రాయలేదని దేవుని నిందించుకుంటూ, అదృష్ట దురదృష్టాన్ని నిందించుకుంటూ గడిపేసే వాళ్ళే ఎక్కువ మంది ఉన్నారు. ఈ విషయం అంతరాత్మను ఒక్కసారి పరీక్షించుకోవాలి మనం. అవునా కదా? సో మనం తలుసుకుంటే మన తలరాతని మనమే మార్చుకోవచ్చు, మన జీవితాన్ని మనమే మార్చుకోవచ్చు, మనం అనుకునే మనమే సాధించవచ్చు. దానికి ఎల్లప్పుడూ మనం చేయాల్సిన పని ఏంటి అంటే, మన మనసును పాజిటివ్గా ఉంచుకోవడం, మన జీవితాన్ని ఎల్లప్పుడూ పాజిటివ్గా ముందుకు నడిపించుకోవడం. ఇంకొక విషయం తెలుసా, ఏదైనా సరే మనని ముందు భయపెట్టిస్తుంది. ఇది నేను చేయలేనేమో, ఇది సాధించలేనేమో, ఇది నా వల్ల కాదేమో అనిపిస్తుంది. కష్టాన్ని చూసి భయపడతారు. కొంతమంది కష్టం వస్తుందేమో అని ముందే భయపడి ప్రయత్నించకుండా కూర్చుంటారు. కొంతమంది మేము ఓడిపోతామేమో అని ముందే భయపడి ప్రయత్నించకుండా కూర్చుంటారు. కొంతమంది అమ్మో నన్ను ఎవరైనా ఎక్కిరిస్తారేమో అని ముందే భయపడి ప్రయత్నం ఆపేస్తారు. ఇలా ఒక ఓటమికి భయపడుతూ మనం కూర్చుంటే అడుగు ముందుకు వేయలేము. ఎప్పుడైనా సరే, దేనికైనా సరే ఒక సవాలు లేదా ఒక సమస్యకి మనం ఎదురెళ్ళాలి. దూరం నుంచి ఒక కొండను ఎక్కాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు మనకి ఒక పర్వతమో ఒక కొండనే ఎక్కాలి. మనం దాని దగ్గరికి వెళ్ళినాం ఎక్కడానికి, దానివైపు ఒక్కసారి పైకి చూసినాం, ఏమనిపిస్తుంది చెప్పండి? వామ్మో ఇంత పెద్ద కొండని ఇప్పుడు నేను ఎక్కాలా, ఇంత పెద్ద పర్వతం ఎక్కాలా అని భయపెట్టిస్తుంది మనని. ఎక్కడ మొదలుపెట్టారు మీరు? చివరికంటా ఎక్కేశారు. అప్పుడు మీరు ఏ కొండను చూసైతే భయపడ్డారో, ఏ పర్వతాన్ని చూసైతే భయపడ్డారో అది ఎక్కడుంది చెప్పండి? మీ కాళ్ళ కింద ఉంది. సమస్య అయినా, సవాళ్ళైనా, కష్టమైనా అంతే. ఎదురెళ్ళి పోరాడితే అది మన కాళ్ళ కిందికి చేరుతుంది. ఈ విషయం మీరు మర్చిపోకండి. భయపడ్డంతసేపు ఏదైనా మనల్ని భయపెట్టిస్తుంది. దాన్ని సాధించుకునేంత వరకు ఆ ఎదురెళ్ళే క్రమంలో కాసింత సహనాన్ని వహించాల్సిన అవసరం రావచ్చు. ఓర్పు పట్టాలి. ఖచ్చితంగా
ఓటమి, ఓర్పు సహనంగా ఎదుర్కొన్న వాళ్ళు, ఓర్పుతో ఎదురు చూసిన వాళ్ళకి లైఫ్లో ఫెయిల్యూర్స్ అంటూ లేవు. ఖచ్చితంగా ఏదో ఒక రోజు సక్సెస్ వచ్చేసి ఆలింగనం చేసుకుంటుంది. ఓర్పు అనేది ఎంత చేదుగా ఉంటుందో దానివల్ల కలిగే ప్రతిఫలం అంత తీయగా ఉంటుంది. ప్రపంచం అంతా చీకటైపోయింది, ఎటు చూసినా మనకి నైరాశ్యమే కనపడుతుంది, ఎటు చూసినా మనకి సహాయం చేసే వాళ్ళు లేరు, ఎప్పుడు చూసినా కష్టాలు ఎదురవుతున్నాయి ఒకదాని తర్వాత ఒకటి. ఇలాంటి పరిస్థితుల్లో కూడా మన మనోబలము అనేది మనకు ఉన్నట్లయితే ఖచ్చితంగా ఎంత చీకటిలోనైనా అదే ఒక వెలుతురుగా మారి, ఒక దీపంగా మారి మన ముందుకు నడిపిస్తుంది. ఇది నిజంగా చెప్తున్నాను. ఏదైనా మన మీదనే ఆధారపడి ఉంటుంది. మనం భయపడుతూనే ఉంటుంది. చిన్న మినుగురు పురుగు కూడా మనల్ని భయపెట్టిస్తుంది. కాబట్టి ఒక్కసారి ఎదురెళ్ళి చూస్తే ఆ భయమే మన నుంచి దూరంగా పారిపోతుంది. మనం ఎలా ఆలోచిస్తే అలా తయారవుతాం. మనం బలహీనులము అనుకుంటే బలహీనులం అవుతాం. మనం బలవంతులము అని ఒక్కసారి మనసుకు అనుకొని చూడండి, మీకే తెలియని శక్తి మిమ్మల్ని గట్టిగా కమ్మేస్తుంది. మీ మనసుని గట్టిగా కమ్మేసుకుంటుంది. మీకు తెలియని శక్తి, అంత శక్తి మనలో ఉంటుంది. మనం ఒకవేళ బలహీనులము, అమ్మో నా వల్ల కాదు అనుకుంటే మీలో ఉన్న శక్తి అంతా కూడా నిర్వీర్యమైపోతుంది. ఏదైనా మన ఆలోచనల్లోనే ఉంటుంది. ఇంకా కొంతమంది విధి మీదికి నెట్టేస్తుంటారు. నా కష్టాలు, కన్నీరు, నా విధి ఇంతే, నా తలరాత ఇంతే అని. విధి అంటూ ఒకవేళ ఉంది అనుకుంటే ఆ విధి రాత అనేది అన్ని తలుపులు మూసేసినా కూడా నీకోసం ఒక తలుపు ఎక్కడో ఒకవైపు తెరుచుకునే ఉంటుందన్న విషయాన్ని మనం గ్రహించాలి. కనీసం తలుపు లేకపోయినా కిటికీ అన్నా ఉంటుంది. మనం చేయాల్సిన పని ఏంటి అంటే దాన్ని కనిపెట్టడమే. అది ఎప్పుడు వీలవుతుంది? మనం మానసికంగా బలంగా ఉన్నప్పుడే మన మనసుకి మంచి ఆలోచనలు వస్తాయి. సమస్య ఎదురైనప్పుడు దాని నుంచి ఎలా బయటపడాలి అనే దిశలో ఆలోచిస్తాము. ఓటమిని ఎలా ఎదుర్కోవాలనే దిశలో ఆలోచిస్తాము. గెలుపుని ఎలా అందుకోవాలనే దిశలో ఆలోచిస్తాం. కాబట్టి మనసును ఎప్పుడు కూడా దృఢంగా ఉంచుకోవాలి. మనం లక్ష్యాన్ని సాధించాలి అంటే మనం నిజాయితీగా లక్ష్యం కోసం శ్రమిస్తున్నప్పుడు, అలుపెరగకుండా పోరాటం చేస్తున్నప్పుడు ఈరోజు కాకపోయినా రేపైనా సరే విజయం మన దగ్గరికి వచ్చి ఖచ్చితంగా తీరుతుంది. సో ముందుగా ఇవన్నీ జరగాలంటే మనల్ని మనం నమ్మాలి. మన మీద మనకు నమ్మకం ఉండాలి. గమ్యం, మనం వెళ్ళాల్సినటువంటి గమ్యం ఎంత ఎత్తులో ఉన్నప్పటికీ కూడా దాన్ని చేరుకోవడానికి మాత్రం మనం వేసే అడుగు ఉంది చూసారా, అది మొదటి అడుగు అనేది ఎప్పుడు కూడా ఒక్క అడుగుతోటే మొదలవుతుంది. ఆ అడుగు వేగానే ఆ గమ్యంలో కొంత భాగం అనేది మనకు పాదాల కిందకే చేరిపోతుంది. అంటే మనం అడుగు వేసుకుంటూ పోతున్న కొద్దీ గమ్యం మన పాదాక్రాంతం అవుతుంది. ఈ విషయం మీరు మర్చిపోకండి. ఏ పని చేయకపోతే ఏ ఫలితం ఉండదు. పని చేసి లేదా ప్రయత్నిస్తే ఏదో ఒక ఫలితం ఖచ్చితంగా వస్తుంది. కాబట్టి నిరాశ, నిస్పృహలు అనేటివి శాశ్వతం కాదు. వాటిని పారద్రోలేటువంటి మంత్రం మన మనసులోనే మన నిరంతరం స్ఫూర్తి అండ్ మోటివేషన్ అనే వాటి రూపంలో మనల్ని మనం వాటిని పెంచి పోషించాలి. ఈ విషయం మర్చిపోకండి. మీ నిరాశను మీరే పారద్రోలుకోవాలి. మీ చీకట్లను మీరే తరిమేయాలి. మన మనసు ఎల్లప్పుడూ కూడా ఉవ్వెత్తున ఎగేసేటటువంటి ఒక ఉజ్వలమైనటువంటి ఒక జ్వాలలాగా రగులుతూ ఉండాలి. ఇది పాసిబుల్ అంటే 100% పాసిబుల్. మన ఆలోచనల్లోనే అన్నీ ఉంటాయమ్మా. ఇది నిజం. మనం ఎలా ఆలోచిస్తే అలా తయారవుతాం. మన ఆలోచనలే మన ఓటమి, మన ఆలోచనలే మన విజయం. కాబట్టి నిరాశ కమ్ముకుంటున్నప్పుడు ఇమీడియట్గా దాన్ని దులిపేసేయండి, పారగొట్టేసేయండి. లేచి నిలబడండి, మళ్ళీ ప్రయత్నించండి.